దిగొచ్చాడా? ఎక్కడికి? అగ్ని గుండంలోకి దిగొచ్చాడు. అగ్ని గుండంలోకి దిగొచ్చిన దేవుడు నీ శ్రమలోకి దిగిరాడా? నీ కరువులోకి దిగిరాడా? నీ బాధలోకి దిగిరాడా? లేక కన్నీలోకి దిగిరాడా? వస్తాడు. ఆయనే సజీవుడైన యేసు. ఆమేన్. వారిని వదిలిపెట్టలేదు దేవుడు, నిన్ను నన్ను కూడా వదిలిపెట్టిన దేవుడు ఆయన. ఆమేన్. ఈ మనుషుడు నిన్ను వదిలిపెట్టొచ్చేమో, నమ్మకమైన మనుషుడు అనుకుంటున్నావేమో, నమ్మకమైన స్నేహితుడు అనుకుంటున్నావో, నాకు శ్రమ వచ్చినప్పుడు నా వాడు ఉన్నాడేమో అనుకుంటున్నావేమో. ఆ వాడు వీరు ఎవరు నీకు ఆ సమయానికి రారు, నీకు కనపడరు. కనపడేది, ఆలకించేది, వినేది జీవము గల దేవుడు మాత్రమే. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొట్టడానికి కట్టబడ్డాం. హల్లెలూయా. చప్పట్లే మీకు దుప్పట్టు అవును గాక. హల్లెలూయా. ఆ చప్పట్లే దేవుడు మీకు మహిమించును గాక. ఆ చప్పట్లు ఆల్రెడీ తెలియజేస్తాం మీకు. ఆమేన్ వారు చెప్పండి. ఆమేన్, ఆమేన్. నీ స్థుతిని మారుస్తుంది. నీ ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మారుస్తుంది. నీ ప్రార్థన నీ యొక్క బ్రతుకును మారుస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని కడుగుతుంది. ఆమేన్. అనుకుంటున్నావా నా దగ్గర కడుగుతుంది ప్రార్థన, నా దగ్గర నా ప్రార్థన అనుకుంటావా? నీ ప్రార్థన వినే దేవుడు బయటకు వచ్చి గుర్తుపెట్టుకోండి. నీ ప్రార్థన వినే సంఖ్యను దేవుడు నింపివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రార్థిస్తున్నప్పుడు తాంత్రిక మాంత్రిక శక్తులైనా, అపవాది పంతాలైనా, కుటుంబ పరిస్థితులైనా, ఏ పరిస్థితి మనకు అడ్డొచ్చినా కానీ దేవుడు తెంపివేయడు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, ఇస్తున్న దేవుడు, ఇచ్చిన దేవుడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరులారా, నాకు ఇచ్చిన సమయము ఇంకా 2 నిమిషాలు అటుగా ఉంది. నేను ముగిస్తాను, ఖచ్చితంగా ముగిస్తాను. అయితే మరొక మాట చూద్దాం. 119 కీర్తన 143 వచనం చదువుకొని నేను ముగిస్తాను. శ్రమయు వచ్చిన శ్రమని కూడా సబ్జెక్ట్ లో ఉండాలి. సబ్జెక్టే ఉండాలి. సబ్జెక్ట్ కాదు. ఓకే. శ్రమయు వేదనయు నన్ను కట్టి ఉన్నవి, నన్ను చుట్టుకొని ఉన్నవి అయినను. అబ్బా, ఎంత మంచి మాటలయ్యా! ఎంత మంచి మాటలు! 119:140 మరొకసారి అమ్మా. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. ఆనాడు భక్తులు రాసుకుంటున్నారు, పాడుకుంటున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. శ్రమయు వేదనయు నన్ను పట్టుకున్నాయా నా యేసయ్యా. అయినను ఆ శ్రమలలో నీ ఆజ్ఞలే, నీ వాక్యమే నాకు సంతోషం ఇచ్చినవి. ఈ లోకం నీకు వాదనిస్తున్నట్టున్నావా? ఈ లోకం నీకు నెమ్మదిస్తున్నట్టున్నావా? ఈ లోకం నిన్ను అవసరం ఉన్నంతసేపు వాడుకొని వదిలేస్తుంటారు. చివరకు ఎవరినో తెలియనట్టు చూస్తుంటది ఈ లోకం. అవునా? నా ప్రియ సహోదరి సహోదరుల, శ్రమ సంభవించినప్పుడు చెడేపక్క, కరువు సంభవించినప్పుడు చెడేపక్క, అనారోగ్యం సంభవించినప్పుడు చెడేపక్క, కుటుంబ పరిస్థితులు బాగోలేనప్పుడు చెడేపక్క, ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద దేవుడు ఉంచాడు. ఆమేన్. నీ కుటుంబాన్ని మార్చుకునే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ గ్రామాన్ని మార్చే ప్రభావాన్ని దేవుడు దేవసేవకు ఇచ్చాడు. మనందరికీ ఇచ్చాడు దేవుడు. ఈ రాత్రి కాలశంలో నువ్వు ఏ శ్రమలో ఉన్నావో తెలియదు, ఏ కరువులో ఉన్నావో తెలియదు, ఏ వేదనతో ఉన్నావో తెలియదు, ఏ మానసిక ఒత్తిడి చేత నువ్వు అతలాకుతలమైతే నాకు తెలియదు. కానీ ఆయన ఆజ్ఞలు చాలా సంతోషిస్తున్నాయి. ఆయన ఆజ్ఞలు సంతోషిస్తున్నాయి. మరలా నేను మొదటి వచనానికి వస్తున్నాను, మొదటి భాగంలోకి వస్తున్నాను. మొదటి చదివిన వచనాన్ని ఆ వచనం కొత్త సామెత గ్రంథం 24 శ్రమ దినమున నీవు కృంగిన యెడల లాస్ట్ దేవుడు ఇస్తున్న టైటిల్. దేవుడు
మీకు ఇస్తున్న సెటిల్మెంట్ మాట, దేవుడు ఇస్తున్న మాట, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడు ఇస్తున్న మాట. శ్రమ దినమున నీవు ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నలిగిపోతున్నావు? ఎందుకు వేదన చెందుతున్నావు? నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా సంసారం ఇంతే, నా కుమారుడు ఇంతే, నా బిడ్డలు ఇంతే, నా భార్య ఇంతే, నా భర్త ఇంతే, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? కృంగిపోవాక పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆయన తిరిగి ఆత్మ దేవుడు నీకు ఇవ్వలేదు. హల్లెలూయా. ఇక నుంచి నువ్వు కృంగిపో. ఈ సమయం నుంచి నువ్వు కృంగిపోవద్దు. కృంగిపోతే నువ్వు ఎవరమంట? చేతగాని వాడివి, చేతగాని దానివి. నీ దేవుడు చేతగానడా? నీ దేవుడు సజీవుడు, ఆయన సజీవుడు. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో ప్రేమ ఉంది. కలవరసిన వైపు చూస్తే ఆయన చాలా కనిపిస్తుంది. ఆయన ఏ మాత్రం కూడా కృంగిపోలేదు. ఎంత శ్రమ పెడుతున్నా కానీ కృంగిపోలేదు. కొరడాలతో కొడుతున్నా కానీ కృంగిపోలేదు. పువ్వని మొహం మీద ఊసి అవమానపరుస్తున్నా కానీ కృంగిపోలేదు. పాడుకుంటున్నాడు, సిలువలో సాగింది యాత్ర